నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెదరావూరు గ్రామంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం తెలపాడు వద్దన జాగిరి వంతెన మునిగిపోవడంతో 5,000 ఎకరాలు వరి పంట ముంపు వంతెన మరమ్మతులు చేసి డ్రైన్ వ్యవస్థను బలపరచాలని రైతులు విజ్ఞప్తి ముస్లిం వ్యాపారవేత్తలు నిరుద్యోగ యువత సాధికారత కోసం ప్రత్యేక వ్యాపారం మరియు ఎంఎస్ఎంఈ అవగాహన వర్క్షాప్ సప్తగిరి దూరదర్శన్ కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం కృష్ణాష్టమి సందర్భంగా దేశభక్తి భక్తి గీతాలను అన్నమాచార్య శిష్య బృందం సమర్పించింది. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం ఆధ్వర్యంలో కొండపి వసుంధర గారి శిష్యులు ఎస్ దేవి లలిత, జి యశస్విని, వి తేజ తులసి, ఏ మౌల్యశ్రీ, ఎన్ భావన, ఎం హరిప్రియ ఆగస్టు 11న దూరదర్శన్లో గీతాలను ఆలపించారు. ఈ రికార్డింగ్ ను ఆగస్టు 15న దేశభక్తి గీతాలుగా, ఆగస్టు 16న భక్తి గీతాలుగా ప్రసారం చేశారు. కార్యక్రమం అనంతరం బృంద కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు విద్యార్థులను అభినందించి విందు ఏర్పాటు చేశారు. పిల్లల్లో దేశభక్తి భక్తి శ్రద్ధ పెంపొందించేందుకు ఈ కార్యక్రమం సహాయపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఉచితంగా అన్నమాచార్య కీర్తనలు దేశభక్తి గీతాలు నేర్పబడతాయని ఆసక్తి గలవారు 9246440685 నంబర్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా తబలా సహకారం అందించిన దుంటిపాలెం సాంబిరెడ్డిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గురువులు, తల్లిదండ్రులు, శిష్యులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు రంపిచెల్ల మారుతి చక్రవర్తి పిల్లలకు వేద ఆశీర్వచనం అందించారు. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి బిల్లుల విలసిల్లిన నిలయం. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం రంగుల హరి బిల్లుల విలసిల్లిన నిలయం. భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. మేము ఉచితంగా గత 10 సంవత్సరాల నుండి అన్నమయ్య కీర్తనలు నేర్పిస్తున్నాం. అలాగే మాకు దూరదర్శన్లో దేశభక్తి గీతాలు కృష్ణాష్టమి సందర్భముగా భక్తి గీతాలు పాడమని మాకు అవకాశం వచ్చింది. దీని సందర్భముగా గత 10 రోజులుగా పిల్లలకి శిక్షణ ఇచ్చి మన 11వ తారీఖు విజయవాడ వెళ్ళి అక్కడ సంకీర్తన చేసి వచ్చాము. దేశభక్తి గీతాలు అన్నమయ్య కీర్తనలు మన భక్తి గీతాలు సంకీర్తన చేసాం. అది మన ఆగస్టు 15 తారీఖు 16 తారీఖు మన దూరదర్శన్ కేంద్రంలో రిలీజ్ అయింది. దీని సందర్భంగా మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ అన్నమయ్య కీర్తనలతో పాటు దేశభక్తి గీతాలు కూడా ఉచితంగా నేర్పిస్తాం. మీరు ఏదైనా కావాలనుకుంటే 9246440685కి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు శ్రీనివాసరావు. ఇక్కడ కొండపి వసుంధర గారు అన్నమయ్య కీర్తనలు గత 10 సంవత్సరాలుగా నేర్పిస్తున్నారు. అందరూ దేశభక్తి గీతాలు కూడా నేర్చుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి. ఈరోజు మన ఈ దేశభక్తి గీతాల్లో దూరదర్శన్లో మాకు చక్కటి వాయిద్య సహకారం అందించిన సామిరెడ్డి గారు మరియు సదాశివ గారు అందించారు. దానికి ఈరోజు సదాశివ గారు లేని కారణంగా ఒక సామిరెడ్డి గారి తబలిస్ట్ సామిరెడ్డి గారికి సన్మానం చేయడం జరిగింది. దేశభక్తి గీతాలు భక్తి గీతాలు మాకు చాలా చక్కగా శిక్షణ ఇచ్చారు. మొన్న ఈ నెల 11వ తేదీన దూరదర్శన్ ఛానల్లో ప్రోగ్రాం చేశాము. 15, 16 తారీఖున ఛానల్లో రివీల్ చేశారు. మాకు శిక్షణ ఇచ్చిన తబలాపై ఇచ్చిన సాంబరెడ్డి గారికి, కీబోర్డ్పై ఇచ్చిన సదాశివ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వాళ్ళు బాగా ప్రోత్సహించారు మమ్మల్ని. మాకు ఈ అవకాశం కల్పించిన కొండపి శ్రీనివాసరావు గారికి, మా గురువు గారు వసుంధర గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి గీతాలు, కృష్ణాష్టమి సందర్భంగా భక్తి గీతాలు మేము నేర్చుకొని దూరదర్శన్ అనే ఛానల్లో 15, 16 తారీఖుల్లో రిలే అయింది. 11వ తారీఖు మేము వెళ్ళి ప్రదర్శించాము. ఎంతో చక్కగా ప్రదర్శించాము. నాకు చాలా సంతోషంగా ఉంది. 2022, 2023 తిరుపతిలో నాదనీరాజనం మండపం మీద మేము ప్రోగ్రాం చేశాము. ఎంతో గొప్పగా చేశాము. నాదనీరాజన మండపం మీద పెద్ద పెద్ద వాళ్ళే చేస్తారంట. మమ్మల్ని ప్రోత్సహించి ఆ పెద్ద మండపం మీద పాడించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మేము 6 ఇప్పుడు పాడుతుంది. ఇంకా చాలామంది రావాలని కోరుకుంటున్నాను. నేను గత 6 సంవత్సరాల నుంచి కొండపి వసుంధర గారు, కొండపి శ్రీనివాసరావు గారి దగ్గర అన్నమాచార్య సంగీతాలను నేర్చుకుంటున్నాను. గత 10 రోజుల నుంచి మాకు దేశభక్తి గీతాలు నేర్పిస్తున్నారు. మేము ఈ నెల 11వ తారీఖున దూరదర్శన్ స్టూడియోలో మేము ప్రోగ్రాం ఇచ్చాము. 10 రోజుల నుంచి బాగా నేర్చుకొని మా ప్రోగ్రామ్ని సక్సెస్ చేశాము. మాకు ఇంత బాగా నేర్పించిన కొండపి శ్రీనివాసరావు గారికి, మా గురువు గారు కొండపి వసుంధర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. తెనాలి టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద టెలికాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ పద్మావతి చేపట్టిన నిరవధిక నిరసన 7వ రోజుకు చేరింది. గత 7 రోజులుగా రోడ్డుపైనే బైఠాయించి నిరసన చేపడుతున్న పద్మావతి మాట్లాడుతూ ఈ నిర్ణయం వల్ల ఖాతాదారులు నష్టపోతారని, సేవా నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉన్నతాధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని లేదా వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇవ్వకపోతే దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు 3G నుండి 4Gకి మార్పు ప్రక్రియ ఆలస్యం అవుతున్నదని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా వచ్చిన సిబ్బందికి అనుభవం లేకపోవడం వల్ల పనులు సక్రమంగా జరగటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగా బిఎస్ఎన్ఎల్ కార్యాలయం చుట్టూ పలుమార్లు తిరగవలసి వస్తుందని వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరసన దీక్ష ఇవాళకి 7వ రోజు. మా అధికారులు ఇంతవరకు మళ్ళీ ఏమీ స్పందించడం లేదు. పైగా నన్ను ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి, మీరు సస్పెండ్ అయ్యారు, మీకు ఇక్కడ కార్యకలాపాలకి ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. నాకు అఫీషియల్గా అయితే ఎవరు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. రెండో విషయం, నేను అసలు ఏం తప్పు చేశానని అడిగాను, అది ఓకే. ముఖ్యంగా ఇది నాకు సీట్ లేదను, నాకేదన్నా ఇబ్బంది పర్సనల్గా వచ్చిందనో నేను బయటికి రాలేదు. ప్రజల కోసం, పబ్లిక్కి ఇబ్బంది కలుగుతుంది ఈ ప్రైవేట్ వాళ్ళ వల్ల. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే జెన్యున్గా సర్వీసులు అందిస్తారని ఒక కాన్సెప్ట్తో. ప్లస్ రెండో విషయం ఏంటంటే, నా ఎంప్లాయీస్ ఏమో అందరూ బయటకు వచ్చారు, ప్రైవేట్ వాళ్ళు వెళ్ళి లోపల వాళ్ళ సీట్లలో కూర్చొని వర్క్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని ప్రైవేట్ వాళ్ళని బయటికి పంపించేసి మా ఎంప్లాయీస్ లోపలికి తీసుకోమని నేను నా రిక్వెస్ట్ చేశాను. అది మరి పబ్లిక్కి ఎందుకు అర్థం కావడం లేదు, నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడైనా మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము మీకు సర్వీస్ అందిస్తే మా సర్వీస్లో ఏదైనా లోపం ఉంటే మీరు పై వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు, లేదు ఆ పై వాళ్ళు కంప్లైంట్ చేసినా మా వాళ్ళు జవాబుదారీతనం వహిస్తారు. అదే ప్రైవేట్ వాళ్ళు అయితే వాళ్ళే పెత్తందారులు కాబట్టి వాళ్ళు మీకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వరు, వాళ్ళు జవాబుదారీతనం వహించరు. కాబట్టి ఒకసారి ఇందులో ఉన్న నిజాలు ఏంటో గ్రహించండి. దయచేసి పబ్లిక్కి ప్రైవేట్ వాళ్ళు సర్వీసులు ఎంతవరకు సమంజసంగా అందిస్తారో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. నేను చేసే పోరాటంలో న్యాయం ఉందో లేదో అది మీరే ఒకసారి ఆలోచించుకోండి. అదే చెప్తున్నాను నేను. ఎప్పుడైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీకోసం నిజాయితీవంతంగా సర్వీసులు అందిస్తారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా మాదే కాదు, ఏ గవర్నమెంట్ సంస్థ అయినా మీకు సర్వీసులు అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. కానీ ప్రైవేట్ వాళ్ళు, నేను పద్దాకులు వాళ్ళని కామెంట్ చేయను, కానీ వాళ్ళు పెత్తందారులు మాత్రమే. మేమైతే జవాబుదారితనం వహిస్తాం, జవాబుదారులు అవుతాం. మీ ప్రశ్నలకి మీ బాధకి మేము జవాబు చెప్పగలం. అది నేను చెప్తుంది. ఆ ఒక్క ఆవశ్యకత మీరు గుర్తుంచుకోండి. పోతే చాలామంది ప్రజాప్రతినిధులు వెళ్తున్నారు ఇటు నుంచి నిమిషానికి ఒకసారి మరి వాళ్ళ కార్యక్రమాల దీంట్లో. కానీ ఒక్కళ్ళు కూడా కనీసం ఏంటి ఇద్దరు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నారు ఏ విషయం గురించి అనేది కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు ప్రశ్నించలేదు. కానీ నేను ఒకటే అంటున్నాను, అయ్యా నేను అది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అని మీరు అనుకుంటున్నారు, పాలసీ మ్యాటర్ అని. పాలసీ మ్యాటర్ అనేది జస్ట్ మోకాలు అడ్డు పెడుతున్నారు, మొండికాలు. పాలసీ మ్యాటర్ కాదు. ఆల్రెడీ 2 CSCలు గుంటూరులో ఉంచారు వాళ్ళకి ఇష్టమయ్యి. దీనికంటే తెనాలి CSC కంటే తక్కువ ఇన్కమ్ వచ్చేది. కాబట్టి ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో గ్రహించండి. రెండో విషయం ఏంటంటే, మనము ఎవరో 10 మంది చోటకి ఏదో పబ్లిసిటీ వస్తుంది, లేకపోతే ఏదో మనకి మీడియాలో కనిపిస్తాము, లేకపోతే ఓట్స్ కోసం అలా కాదు. నిజం ఎక్కడుందో గ్రహించండి, నిజాన్ని సపోర్ట్ చేయండి. నేను రిక్వెస్ట్ చేసేది మీ ఎవరినైనా, ప్రజాప్రతినిధులైనా పబ్లిక్నైనా నేను రిక్వెస్ట్ చేసేది అదొక్కటే. నేను సిమ్ మార్చుకోవడానికి వచ్చా, 3G నుంచి 4Gకి రమ్మని చెప్పి.
మార్చడానికి 2 రోజులు పట్టింది. ఈ పాత వాళ్ళు ఉంటే మాకు 2 నిమిషాల్లో చేసి పెడతారు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏ అవగాహన లేదు, ఏం చేయాలో తెలియదు, కంప్యూటర్లో చూడటం కూడా తెలియదు. మమ్మల్ని 2 రోజులు తిప్పించారు. డ్యూటీలు మానుకొని మేము ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం, బిఎస్ఎన్ఎల్ ఆఫీసుల చుట్టూ. ఈ పాత వాళ్ళు ఉంటే మాకు తొందరగా పని అవుతుందండి. వాళ్ళు ఏమంటున్నారు, రేపు రండి చూద్దాం, దాన్ని అలా చేయాలి ఇలా చేయాలి, బయట చూపించుకోండి, బయట ఫోన్ షాపుల్లో చూపించుకోండి అన్నారు. ఏమండి ప్లాన్ మారడానికి బయట చూపించుకోవాలండి. మేము బిఎస్ఎన్ కస్టమర్, 10 సంవత్సరాల నుంచి బిఎస్ఎన్ కస్టమర్ మేము. మాకు ఆ పాత వాళ్ళు ఉంటే తొందరగా అయిపోయింది. ఈ కొత్త వాళ్ళ వలన ఏమి పనులు అవ్వట్లా, ఏమి కావట్లా. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీ కాలభైరవ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. భక్తుల సమక్షంలో అర్చకుల మంత్రోచ్చారణల మధ్య పవిత్ర వేద మంత్రాల నాదంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పెదరావూరు వాస్తవ్యులు పాటిబండ్ల కోటేశ్వరరావు, రవిచంద్రిక దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ శుభకార్యానికి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వార్ల ఆశీస్సులు లభించగా ఆలయ నిర్వాహకుడు జి శ్యామ్ సుందర్ బాబు, ప్రధాన పూజారి చావలి శ్రీనివాసరావు పర్యవేక్షణలో కార్యక్రమం సమగ్రంగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. ఆలయ ప్రాంగణం నిండా ఓం నమః శివాయ నినాదాలు మార్మోగి భక్తి తరంగాల నడుమ పవిత్ర వాతావరణం నెలకొంది. ఈ విగ్రహ ప్రతిష్టతో ఆలయం మరింత వైభవంగా సంతరించుకున్నదని, భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే కేంద్రంగా నిలుస్తుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. స్కన్నాభ్యో దేవతాం భకంజామహే గంధం పుష్టివర్ధనం అగ్నయేదం నమః. ఓ కాలభైరవ స్వామికి కాలభైరవ హర హర మహాదేవ. శ్రీ విశ్వావసనామ సంవత్సర అష్టమ్యోపరి నవమి పర్వదిన శుభ సమయాన శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి క్షేత్రము పెదరావునందు కాలభైరవ స్వామివారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం త్రయాణిక దీక్షానుసారంగా స్వామివారు చేయించుకున్నారు. కుర్తారం సిద్ధేశ్వరానంద భారతీ స్వాముల వారి యొక్క అనుగ్రహం చేత వారు సుముహూర్తం, యంత్రం ఇత్యాదులన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కాలభైరవ స్వరూపం, కాలభైరవ యొక్క అనుగ్రహం చాలా విశేష ప్రసాదాన్ని అందింపజేస్తాయి అందరికీ. అందరూ కూడా తప్పకుండా పెదరావూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రులై కాలభైరవ దర్శనం చేసి ధన్యులు కాగలరు. తెనాలి పట్టణంలో మరో కొత్త ఆహార కేంద్రం ప్రారంభమైంది. అరిటాకు రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఆదివారం నాడు ఘనంగా జరిగింది. స్థానిక వ్యాపారవేత్తలు కమ్మెల మోహన్ కృష్ణ, నెల్లూరి మోహన్ రంగా కలిసి ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. మొదట ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించి రెస్టారెంట్ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెనాలి పట్టణ ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న ధ్యేయంతో ఈ రెస్టారెంట్ స్థాపన కావటం అభినందనీయమన్నారు. స్థానికంగా ఇలాంటి రెస్టారెంట్లు ప్రారంభమవటం వలన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని, పట్టణానికి కొత్త రుచులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అరిటాకు రెస్టారెంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు విభిన్న రకాలుగా అందుబాటులో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆధునిక వసతులతో శుభ్రమైన వాతావరణంలో వినియోగదారులకు రుచికరమైన భోజనాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ ప్రముఖులు, స్నేహితులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
తెనాలి ఇందిరానగర్ కాలనీ అమరావతి ఫ్లాట్స్లో ముస్లిం వ్యాపారవేత్తలు నిరుద్యోగ యువత సాధికారత కోసం ఆదివారం ప్రత్యేక వ్యాపారం మరియు ఎంఎస్ఎంఈ అవగాహన వర్క్షాప్ జరిగింది. విజయవాడకు చెందిన సిఏ పర్వేజ్ మహమ్మద్ యువతకు కంపెనీ స్థాపనకు ముందు అవసరమైన పూర్తి జ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన వ్యాపార రిజిస్ట్రేషన్, బ్యాంక్ ఖాతా ప్రారంభం, చట్టపరమైన విధానాలు, యాజమాన్య హక్కులు, భాగస్వామ్యం, ఎల్ఎల్పి, ప్రైవేట్ లిమిటెడ్ సరైన ఎంపిక వంటి అంశాలపై దశలవారీగా మార్గదర్శకాన్ని ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, మైనార్టీ పరిషత్ ఆధ్వర్యంలో అందించే ఆర్థిక పథకాలైన ఉద్యమ్, స్టాండప్ ఇండియా, పిఎంఈజీపీ వివరాలను వివరించారు. పన్నుల ప్రక్రియలో జీఎస్టీ, ఆదాయ పన్ను, వ్యాపార పన్నులు దాఖలు విధానంపై కూడా శిక్షణ అందించారు. ఈ వర్క్షాప్ను ఏపీ వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్ పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో ముస్లిం వ్యాపారవేత్తలు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు. వ్యాపారంలో మా సోదరులు ఏదైతే విధంగా వ్యాపారం చేస్తున్నారో ఒక ఆర్గనైజర్గా కాకుండా అన్ఆర్గనైజ్డ్ పద్ధతిలో దీన్ని ఎలా ఆర్గనైజర్ చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ చట్ట ప్రకారంగా ఎలా వ్యాపారం చేయాలి, ఎలా ఒక ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, జిఎస్టీ ఎప్పుడు అప్లై అయింది, జిఎస్టీలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకాల లైసెన్సులు తీసుకొని వ్యాపారం చేయాలి, తర్వాత చేసే వ్యాపారంలో వాళ్ళకి ప్రాపర్ అవగాహన ఉందా లేదా, సరైన అవగాహన, అందులో ఏదైనా అవగాహన లేకపోతే స్కిల్ అనేది నేర్చుకొని బిజినెస్ పెట్టాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళండి. ఏపీ గవర్నమెంట్ కొన్ని వందల కోట్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఫండ్స్ ఇస్తుంది. ఆ సెంటర్లకు వెళ్ళి మనోళ్ళు చాలామంది యూజ్ చేసుకోవట్లేదు. గవర్నమెంట్ నుంచి వస్తున్న ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్కీమ్ని కూడా యూజ్ చేసుకోవట్లేదు. వెళ్ళి యూజ్ చేసుకొని స్కిల్ పెంచుకొని వ్యాపారం చేసుకుంటే సిస్టమ్ మొత్తం ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది. వాళ్ళు కూడా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగిద్ది, వాళ్ళది బాగా డెవలప్ అవుతారనే ఉద్దేశంతో వాళ్ళకి దీని గురించి నేను ఒక తర్వాత మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ ఏదైతే సబ్సిడీ స్కీమ్స్ ఉన్నాయో వ్యాపారం చేసుకోవడానికి వాటి గురించి ప్రాపర్గా వాళ్ళందరికీ అవగాహన నేను కల్పించాను. ముఖ్యంగా మన ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు గారు ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ 4.0 అనే ఒక పాలసీ, అద్భుతమైన పాలసీ. ఇప్పటివరకు ఆంధ్రాలో కూడా నేను ఎక్కడ ఇండియాలో అలాంటి పాలసీ లేదు, అంత మంచి పాలసీ తీసుకొచ్చారు. ముస్లిం మైనారిటీ వర్గాన్ని వ్యాపారంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న స్కీమ్స్లో వాళ్ళు ఏ విధంగా లాభం పొందుతారు అనే ఒక ముఖ్య ఉద్దేశాన్ని వీళ్ళందరికీ తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ కాన్ఫరెన్స్ని నిర్వహించడం జరిగింది. మరి విజయవాడ నుంచి వచ్చిన పర్వేజ్ గారు చాలా చక్కగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఏ విధంగా మనం ఒక గ్రూప్గా ఒక నమ్మకంగా ఉండి చేస్తే ఎంత మంచి ఉపయోగాలు ఉన్నాయనేది కూడా వాళ్ళకు వివరించారు. దగ్గరగా 10 మంది సభ్యులు మీరు ఒకటిగా వచ్చి లోన్ పెట్టుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ 95% సబ్సిడీ ఇస్తుంది అనేది మా వాళ్ళకి అసలు ఇప్పటిదాకా ఒక ఐడియా అనేదే లేదు. ఇటువంటి కూడా ఇటువంటి సదస్సులు జరుగుతున్నప్పుడు సభ్యులు పాల్గొంటేనే దాని యొక్క ముఖ్య ఉద్దేశం సక్సెస్ అయింది. తెనాలిలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం మేము పెట్టాం కాబట్టి మేము ఆశించిన స్థాయిలో ఇక్కడ సభ్యులు రాకపోయినా వచ్చిన వాళ్ళందరూ కూడా సాటిస్ఫై అయ్యారని సందర్భంగా తెలియజేస్తూ ఈ సభకు వచ్చి తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు పర్వేజ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు తెనాలి పట్టణంలో ఉన్న యువత కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా హాజరై కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొంది అది మన జీవితంలో అమలు చేసుకుంటే మన జీవితాల మార్పుకు ఉపయోగపడుతుందని, అదేవిధంగా ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నిస్తున్నాయో వాటి ఫలాలు పొందే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు మన భరత్ గారు వచ్చి విజయవాడ నుంచి మరి చాలా సందేశాలు చెప్పారు. అసలు వ్యాపారంలో లోటుపాట్లు కూడా తినవాళ్ళు చాలామంది చాలా ఇష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన సందేశాలు చాలా ఉపయోగపడతాయి. అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా మరి వ్యాపారంలో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉన్నట్టు మాట్లాడారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ హుబా మసీద్ హాల్లో మరి జరిగిన మా ముస్లిమ్స్ సోదరులందరూ కూడా వచ్చేందుకు చాలామందికి ధన్యవాదాలు చెబుతున్నాం. అందరూ కూడా మరి ఇట్లాగే మళ్ళా ఒక 6 నెలలకి సంవత్సరానికి మరి ఇలాంటి మీటింగ్లు మనం పెట్టి మరి డెవలప్ అవుతానని చెప్పి అందరికీ ఆశించు. आज मस्जिद खुबा में मुसलमान सोसाइटी को किस तरीके से गवर्नमेंट के स्कीमों से आगे बढ़ाया जा सकता है, तफसीलात बताने के लिए विजयवाड़ा से
परवेज़ साहब तशरीफ़ लाए। अल्हम्दुलिल्लाह इस प्रोग्राम से हम उलमा को क्या, आवाम को क्या और नौजवान तबका किस तरीके से गवर्नमेंट के स्कीमों से फ़ायदा उठाकर आगे बढ़ सकते हैं मालूम हुआ। और ऐसे प्रोग्राम्स इंशाअल्लाह हम भी अपने जानिब से हर महीने में एक मरतबा करने की कोशिश करेंगे। తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి కేంద్రం వద్ద మధ్యాహ్నం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ముందుగా యూనియన్ నాయకులు సభ్యులు అన్నదాన శిబిరం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, నిరాశ్రయులకు సభ్యుల చేతుల మీదుగా అన్నదానం చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. 69 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై యూనియన్ అలుపెరగని పోరాటం చేస్తుందని చెప్పారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం అభినందనీయమని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కురా శ్రీను పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే తెనాలి నియోజకవర్గ కార్యదర్శి ఎం గోపీచంద్, ఉపాధ్యక్షులు తాడిగిరి శరత్ బాబు, ట్రెజరర్ దీపాల తారక్ సాయినాథ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిద్దిల సాయినాథ్, జిల్లా కమిటీ సభ్యులు బి మురళి, తెనాలి కమిటీ సభ్యులు ఆర్వి కిరణ్ కుమార్, కంకిపాటి రమేష్ కుమార్, స్వామి, జి అనిల్, నరసింహ, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముందుగా ఏపీడబ్ల్యూజే సంస్థ వారి 69వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముందుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మరి పెద్దలకు, మరి మిత్రులకు, మీడియా మిత్రులకు, మరి ఎలక్ట్రానిక్ అండ్ మరి ప్రింట్ మీడియాలో వర్క్ చేస్తున్న మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు వచ్చి ఒక పాత్రికేయ రంగంలో ఉంటూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధగా ఉండి వీళ్ళు ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తూ ఉంటారు వెనకమాల. మరి ఇటువంటి వ్యక్తులు కూడా మరి ప్రజల్లో భాగం అవ్వడానికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వారికి ప్రత్యేకంగా మా యొక్క సేవా సమితి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ 69వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెనాలి నియోజకవర్గ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా మన అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. అట్లాగే గత 69 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఏపీయూడబ్ల్యూజే ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా అనేక పోరాటాలు చేసింది. జర్నలిస్టు సమస్యల పరిష్కారానికి కూడా ఏపీయూడబ్ల్యూజే కృషి చేసింది. ఈరోజు సేవా కార్యక్రమాల ద్వారా 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన యూనియన్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు వద్ద జాగిరి వంతెన మునిగిపోవడంతో పాటు నల్లా డ్రైన్ 2కు గండ్లు పడటంతో సుమారు 5,000 ఎకరాల్లో ఎదపెట్టిన వరి పంట ముంపుకు గురై నష్టపోయింది. ఇప్పటికే 2 సార్లు ఎదపెట్టడం వల్ల ఎకరాకు 15,000 ఖర్చు పెట్టామని, మరో 15,000 విలువైన ఎరువులు కూడా వర్షంతో నష్టపోయాయని, జాగిరి వంతెన ద్వారా పలు గ్రామాల రైతులు పంట ఉత్పత్తులు, ఎరువులు రవాణా చేసుకుంటారని, కానీ వంతెన 10 ఏళ్లుగా శిథిలావస్థలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు హై లెవెల్ ఛానల్ ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి ప్రభుత్వం తక్షణమే ఇన్వరేషన్ ప్రారంభించి వాస్తవ సాగుదారులకు ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం, ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరు నల్లా డ్రైన్ 2లో గండ్లు పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు అనంతవరం, సెలపాడు, సుత్తపల్లి, వేజెండ్ల, అదేవిధంగా కృష్ణాపురం ఈ రైతులందరూ కూడా ఈ బ్రిడ్జి మీద నుంచి పంటలు పండించవలసి ఉన్నది. మరి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. దాదాపు ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాము. అదేవిధంగా ఎరువులు చల్లినటువంటి రైతు అయితే ఇంకొక 3,000 అదనంగా ఖర్చు చేసి ఉన్నాడు. ఎకరానికి ఎక్కువగా ఖర్చు పెట్టారనుకున్నటువంటి రైతులు 15,000. విత్తనాల వరకు ఇప్పుడు 2 సార్లు విత్తనాలు పెట్టాము, వర్షానికి పోయి మరి విత్తనాలు 2 సార్లు పెట్టినటువంటి రైతులు సుమారుగా 10,000. దొడ్డిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు కానీ, అదేవిధంగా మా ఎంపీ గారు వెమ్మసాని చంద్రశేఖర్ గారు, వీరందరూ కూడా దయించి మా విన్నపాన్ని మన్నించి ఈ వరద తదుపరి దీనికి ఎస్టిమేషన్
వేయించి పూర్తి సహకారం. తెనాలి సమీపంలోని చింద్రావూరు రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి నాటికలు ప్రేక్షకులను అలరించాయి. బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి దుళ్ల అప్పయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక నాటక ప్రదర్శన జరిగింది. ఇందులో పాండవోద్యోగం ప్రథమాంకం, పాండవోద్యోగం ద్వితీయాంకం నాటకాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. పురాణ గాథలను నాటక రూపంలో ప్రదర్శించిన కళాకారులు ప్రేక్షకుల నుండి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా మాట్లాడిన అప్పయ్య కళారంగాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో గత 9 సంవత్సరాలుగా ప్రతి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ నాటక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. వేడుకలకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నాటక ప్రదర్శనలను ఆస్వాదించారు. ప్రచండ ప్రభావాసులుగా ముగ్గుర సహోదరులకు ఇట్లా ఒక ప్రోగ్రాం ఆడి 10 మందికి కాస్త 10 మందిని కలిసి మాట్లాడుకున్నట్టుగా అన్న సంతర్పణ చేద్దామనే ఉద్దేశంతో చేస్తున్నానయ్యా. ఇది నేను నా సొంతంగా నేను ఒక్కడనే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారు. మాట్లాడినా సరే నా మనసు ప్రకారం నేను చేసుకుంటున్నా. దీనికి ఏదన్నా తప్పు ఉప్పు ఉండి క్షమించండి అంతే. స్వతహాగా కళాకారుడు శ్రీకృష్ణ పాత్రని కృషి చేసి కష్టపడి నేర్చుకున్నారు. ఆ పాత్ర ప్రదర్శించాలని కృష్ణాష్టమి సందర్భంగా ఆ పాత్రను ప్రదర్శిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ పాత్రని ఈ రోజున ప్రదర్శించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులను ప్రోత్సహించాలి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి అనే పండుగని మన ప్రాంతంలో చేసి అందరికీ తెలిసేటట్టుగా చేయాలనేటువంటి సదుద్దేశం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇప్పటికి 9వ సంవత్సరం ఇది. ఈ 9వ సంవత్సరం కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో అందరినీ పిలిపించి ఇక్కడికి ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేసి అందరికీ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నాడు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదరావూరు గ్రామంలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం. తెలపాడు వద్దన జాగిరి వంతెన మునిగిపోవడంతో 5,000 ఎకరాలు వరి పంట ముంపు. వంతెన మరమ్మతులు చేసి డ్రైన్ వ్యవస్థను బలపరచాలని రైతులు విజ్ఞప్తి. ముస్లిం వ్యాపారవేత్తలు నిరుద్యోగ యువత సాధికారత కోసం ప్రత్యేక వ్యాపారం మరియు ఎంఎస్ఎంఈ అవగాహన వర్క్షాప్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.